సో 'అడవిశేష్' గారి 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది. మార్చ్ 19థ్ అట సినిమా రిలీజ్. 'దురంధర్' ఇది. అమ్మా! అంటే లైక్ 'అఖండ 2' ఆ టైంకే 'దురంధర్' ఆగమాగం అయిపోయింది. ఇప్పుడు 'దురంధర్ 2' పోయిపోయి 1000 కోట్లు కొట్టే రేంజ్‌లో ఆ రేంజ్‌కెళ్ళిపోయింది. సో ఇది ఎలా ఉంటదో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా 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 రోజులుగా వెయిటింగ్ యాక్చువల్లీ డిసెంబర్ 18థ్ ఇవాళ రిలీజ్ అవ్వాల్సింది. ఇవాళ రేపో రిలీజ్ అవ్వాల్సిన సినిమా. సో వచ్చేస్తుంది. సో ఫస్ట్ అయితే చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందామండి. ఏం చెప్పినావు? వాళ్ళు నిన్ను వేసుకుంటా ఉంటారు, మనం వాళ్ళు వేసుకోవడం తప్పలేదని చెప్పినాం. అది ఒప్పుకున్నావా? వచ్చేసినది ఇప్పుడు ముద్దు పెట్టదా? ఓకే. రాయలసీమ యాక్సెంట్ అంత బాగుంది. ఓహో! ఓకే. స్కేల్ పెద్ద ఉంది. అటు చూడు బే. ఓకే. ఓకే. పాట బాగా పెట్టారు. కాపీరైట్ వేస్తాం మంచి. నీకు వచ్చి ఇప్పుడే వచ్చినాడు, వచ్చినప్పుడే పోమంటా అంటారు. నైస్. దొంగనే. ఓకే. డెకాయిట్ దొంగ ఆబ్వియస్లీ. ఓకే. ఆయన కూడా పాట పాడుతున్నాడు. దిస్ ఉగాది గుడి పడవ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. మార్చ్ 19థ్. సిచ్యువేషన్ నాకేమనిపించింది అంటే దిస్ వాజ్ కూల్. ఓకే. గుడ్ వన్. అంటే లైక్ స్టోరీ ఒకసారి మనం ఆబ్వియస్లీ స్టోరీ అనుకోవాలి కాబట్టి ఫస్ట్ వీళ్ళిద్దరు లవ్లో పడతారు. లవ్లో పడేస్తాడు వీడు. లైక్ క్యారెక్టర్ అడవిశేష్ క్యారెక్టర్ లవ్లో పడేస్తాడు అమ్మాయిని. పడ్డ తర్వాత వాడు ఏం చెప్తాడంటే లేదు బ్యాంక్ దొంగతనం చేద్దాం సంథింగ్ ఏదో అయిపోయిన తర్వాత ఈ అమ్మాయిని ఇరికిస్తాడు. ఇరికిచ్చిన తర్వాత షీ హ్యాస్ టు పరార్ అండ్ ఈ టైంలో మనోడు జైలుకి పడతాడు. జైల్లోకి వెళ్తారేమో మేబీ. నాకేమనిపిస్తుందంటే మరీ బాగానే మరి దారుణం అయిపోతుంది. బట్ స్టిల్ లెట్స్ ట్రై. నాకేమనిపిస్తుందంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు దొంగతనం చేద్దామని ప్లాన్ చేస్తారు బ్రో. దొంగతనం ప్లాన్ చేసేటప్పుడు ఈ మృణాల్ ఠాకూర్ వల్ల వీళ్ళిద్దరు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడే ఏమవుతుందంటే లైక్ ఈమె వాడిని పట్టిస్తుంది. వాడు జైలుకి పోతాడు. ఇంక మనకి స్టార్టింగ్లో పోలీస్ జీప్ ఏదైతే ఉందో వీడు బయట పడ్డాడు అనమాట. తర్వాత పోలీస్ నుంచి బయటకు వచ్చేసిండు. సో హీఈస్ రిలీజ్డ్ ఆర్ ఎట్లా అంటే వాడు తప్పించుకున్నాడు. జైలు నుంచి తప్పించుకున్న తర్వాత ఇది స్టార్టింగ్లో ఫస్ట్ దొంగతనం చేద్దాం అనే టైంలో అనుకుంటారు. సో దాన్ని బట్టి లైక్ వీళ్ళు దొరికిపోయిన తర్వాత మళ్ళీ తప్పించుకున్నాడు. తర్వాత ఈ టైంలో మృణాల్ ఠాకూర్ క్యారెక్టర్కి ఏదో ఇంపార్టెంట్ వర్క్ అయి ఉంటుంది కాబట్టి షీ కేమ్ బ్యాక్ టు క్రైమ్ అండ్ ఎవ్రీథింగ్. ఈ టైంలో వీళ్ళిద్దరు కలిసి ఇష్టం లేకపోయినా కానీ దే హ్యావ్ టు డూ సంథింగ్. వీళ్ళిద్దరిని పట్టుకోవడానికి మన అనురాగ్ కశ్యప్ వచ్చాడు. దట్ ఈస్ అ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. సరే నేను అది అనుకుంటున్నాను. ఏమో డిఫరెంట్ ఉండొచ్చు. నాకు నచ్చిన విషయం ఏంటంటే దీంట్లో మనకు తెలిసిన అందరూ తెలుగు అండ్ హిందీ సపరేట్గా షూట్ చేస్తున్నారు. దీన్ని సపరేట్ మూవీస్ 2. ఓకే. బట్ టైం ఎక్కువ తీసుకుంటున్నారు. ఇంత టైం తీసుకున్నందుకు స్టోరీలో నిజంగానే ఆ రేంజ్ వెయిట్ ఉందా అనేది ఇంపార్టెంట్. జస్ట్ ఏదో పెట్టాలని కాదు. నేను ముఖ్యంగా అడవిశేష్ గారి సినిమాలు మనం చూసి చాలా రోజులు అయిపోయింది. సో ఐమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్. బట్ స్టిల్ ఎంత 2022లో లాస్ట్ మూవీ వచ్చింది అనేది 2022 ఎప్పుడో 4 ఏళ్ళు అవుతుంది టెక్నికల్లీ. ఆల్మోస్ట్ 3.5 years. వీఆర్ మిస్సింగ్ గ్యారంటీగా. ఆయన మంచి స్టోరీలు ఇస్తారు, మంచి సినిమాలు తీస్తారు. అట్లాంటిది వీఆర్ మిస్సింగ్. ఖచ్చితంగా ప్రకాష్ రాజ్ గారు ఉండాలి అనుకుంటా ఫిలిమ్స్లో. నో ప్రాబ్లం బాగానే చేస్తున్నారు. ఐ థింక్ ఇదే ఫస్ట్ టైం వీళ్ళు దొంగతనం చేద్దామని తప్పించుకున్న తర్వాత తనకు అర్థమైపోయింది లేదు నా లైఫ్ అవుటు వీడు చేసిన అని చెప్పేసి ఇట్లా. మృణాల్ ఠాకూర్ ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. ఎలా చూపిస్తారో చూడాలి. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్. లైక్ నిజంగా ఎక్సైటెడ్ ఫర్ దిస్. ఏమో చూడాలి. లైక్ డెకాయిట్ కంటే G2 మీద ఎక్కువ ఉంది నాకు. G2 May 1st అన్నారు. అది పుష్ అవుతుంది గ్యారంటీగా. ఏమో బాగుండాలి. 2 సినిమాలు బాగుండాలి. అడవిశేష్ మళ్ళీ గట్టి కంబ్యాక్ ఇవ్వాలి. కంబ్యాక్ అంటే ఏమి లేదులే, ఆయన ఆల్రెడీ హిట్ కొట్టి ఆగిపోయిండు. లైక్ ఆగకుండా మళ్ళీ కంటిన్యూస్ సినిమాలు చేయాలని ప్లాన్. సో ప్లీజ్ బాగుండాలని కోరుకుంటున్నా. మార్చ్ 19th ఏం చేస్తాం ఆ రోజు చాలా సినిమాలు అవుతున్నాయి. అందులోనూ ఇదొకటి టాక్సిక్, ఇది మన దురంధర్ 2.
సో టాక్సిక్ ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటున్నారు. ఏమో తెలీదు. నాకైతే తెలీదు. టీజరు, ట్రైలర్ వచ్చేంతవరకు మనం ఏమీ చెప్పలేదు మామ. కష్టం. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. మీ థాట్స్ ఏంటి అసలు ఇది చూసిన తర్వాత, డికాయిడ్ టీజర్ చూసిన తర్వాత? నాకైతే నచ్చింది. మీ థాట్స్ ఏంటి కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ రాజమౌళి గారు, జేమ్స్ కెమెరూన్ వీళ్ళిద్దరు కలిసి చేసిన ఇంటర్వ్యూ రియాక్షన్ చేయాలి. చేస్తాం. మధ్యాహ్నం అట్లా వస్తది వీడియో. అండ్ లైవ్ ఉన్నది ఇవాళ నైట్ చూసేసేయండి అందరూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.